మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎప్పుడన్నా మీరు ఈ 2 సంవత్సరాల్లో లేదా గతంలో కానీ మోడీ గారితో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం కానీ, ఎందుకంటే గతంలో కూడా మీరు బీజేపీతో ఉన్నారు, తెలుగుదేశం పార్టీతో కలవక ముందు నుంచి బీజేపీతో ఉన్నారు. ఎప్పుడన్నా భారతీయ జనతా పార్టీని, కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని ఎప్పుడన్నా ప్లాంట్ ప్రైవేటైజ్ చేయొద్దు అన్నటువంటి మాట ఎప్పుడన్నా చెప్పారా మీరు? తిరిగి ప్లాంట్ కార్మికులను నిందించడం, ఒకనొక సందర్భంలో దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి కొన్ని విధానాల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. మీరు ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్నే చూడకండి, దేశవ్యాప్తంగా విధానాలను చూడండి అనేటువంటి మాట ఆయన ఒక సందర్భంలో చెప్పాడు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒకనొక సందర్భంలో ఏమన్నారు, కార్మికులందరూ వస్తే నేను పోరాటం చేస్తానని. వాళ్ళు వచ్చినా లేదు పోరాటం. చివరికి మళ్ళీ ఈరోజు ఇన్సిడెంట్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వైఫల్యంతో ఈ ఇన్సిడెంట్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో లేరండి, అధికారంలో ఉన్నది మీరు. ఇన్ఫ్యాక్ట్ 2021 జనవరి 27వ తారీఖున మొట్టమొదటిసారిగా దీని మీద ప్రకటన చేసినప్పుడు ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయబోతా ఉన్నాం, దీపంలో దీని మీద నిర్ణయం తీసుకున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన తీసుకున్న తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5-6 రోజుల వ్యవధిలోనే ప్రధానమంత్రి గారికి రాసినటువంటి లేఖ ఇది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదు, ఇది ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగాలి, దానికి అనేక రకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి, వీటినన్నింటిని కూడా పరిశీలించండి, ఇది రాష్ట్ర ప్రజల తాలూకు ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఇష్యూ, ఉత్తరాంధ్ర ప్రజలకు సంబంధించింది, తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది, 33 మంది ప్రాణాలు బలిగొని సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఇది సెంటిమెంట్తో కూడినటువంటి అంశం అని చెప్పి లేఖ రాసినటువంటి సందర్భాలు చూపించమనండి. ఒక లేఖ, వారు రాసినటువంటి లేఖను చూపించమనండి. 2021-27 జనవరి వారు నిర్ణయం తీసుకుంటే ఫిబ్రవరి 6వ తారీఖున రాసినటువంటి లేఖ ఇది. ఇది ఒకటే కాదు, అనేక మార్లు తర్వాత కూడా 2-3 సందర్భాల్లో రాశారు. 2022లో నవంబర్ 12వ తారీఖు విశాఖపట్నంలో నరేంద్ర మోడీ గారి సభ కొన్ని ప్రారంభోత్సవాల కోసం విశాఖపట్నం వస్తే అదే వేదిక మీద నుంచి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కావడానికి వీల్లేదు, చెయ్యొద్దు అని చెప్పి మోడీ గారు వేదిక మీద ఉంటుండగానే లక్షలాది మంది ప్రజల ముందు మాట్లాడినటువంటి విషయాలు మర్చిపోతే ఎలా? దాంతోపాటు ఇది 2000 అదే సంవత్సరంలో కార్మిక సంఘాల నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలిసి ఇలా కుదరదు, మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే తప్ప ఇది ఆగదు అనేటువంటి మాట ఆ రోజు కార్మిక సంఘాలు విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్లో కలిసి మాట్లాడితే, దాదాపు 1.5 గంటల పాటు మాట్లాడితే తప్పకుండా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చెప్పి మే 20, 2021 చేసినటువంటి తీర్మానం. ఆ రోజు పరిశ్రమల శాఖ మంత్రిగా గౌతమ్ రెడ్డి గారు, శాసనసభ్యుడిగా ఆ రోజు ఉన్నటువంటి నేను, వారు తీర్మానాన్ని ప్రవేశపెడితే ఇది నా స్టేట్మెంట్, అసెంబ్లీలో నేను చేసినటువంటి ప్రసంగం, ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కావడానికి వీల్లేదు, ఇది రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంట్ అని చెప్పి అసెంబ్లీలో నా ప్రసంగం ఇదంతా ఆన్ రికార్డ్. ఇప్పటికీ కూడా అసెంబ్లీ సెక్రటేరియట్లో మీకు ఇవంతా కూడా దొరుకుతుంది. తీర్మానం చేసినటువంటి తీర్మానం కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. ఆ రోజు గౌతమ్ రెడ్డి గారు నేను ఆ తీర్మానాన్ని వారు ముందు ప్రవేశపెడితే దాన్ని బలపరుస్తూ మాట్లాడితే ఇది ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా, ఆ రోజు జరిగినటువంటి విషయాలను కూడా తర్వాత
మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుమారస్వామి గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక పత్రికా సమావేశంలో వారు చేసినటువంటి వ్యాఖ్యలను ఒక్కసారి మీ ద్వారా ప్రజలందరూ కూడా వినిపిస్తా. ఎందుకంటే మేము చెప్పినటువంటి విషయాలు దీన్ని అవాస్తవాలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరగవచ్చు, కానీ వారు చేసినటువంటి ప్రసంగం ఒకసారి ప్రజలందరూ కూడా వినాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా. But ultimately, in 2021 January, I think, our Deepam, they have decided to disinvestment for 100%. To go for the selling of the unit to privatize the unit 100%. But during that time, Andhra government, they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. క్లియర్గా మేము ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం, దీపం నిర్ణయం తీసుకుంది. కానీ తర్వాత సబ్సిక్వెంట్గా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఆ తీర్మానం ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదని చెప్పి తీర్మానం పంపిస్తే దానివల్ల ఆగిందని చెప్పి క్లియర్గా చెప్పారు. కొన్ని ఇవన్నీ పక్కన పెడితే నేను ఇన్ని ఇష్యూస్ మీకు చెప్పాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందిని తీసేశారు, ఏవేవి ఆగిపోయినాయి, శాలరీలు ఎప్పటి నుంచి రావట్లేదు, ఏ ఫెసిలిటీస్ ఆగిపోయినాయి, వారికి ఏ బోనస్లు ఆగిపోయినాయి, ఇవన్నీ చెప్పాను. కార్మిక సంఘాలు అందరూ కూడా ఉన్నారు, నాయకత్వం అంతా కూడా ఉంది. ఎవరినన్నా ఒకరిని వచ్చి ఏ ఒక్కరితోనన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఎప్పుడన్నా ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికునన్నా తొలగించేటువంటి కార్యక్రమం జరిగిందా? ఏ ఒక్క పర్మనెంట్ ఎంప్లాయీనన్నా బలవంతంగా విఆర్ఎస్ పెట్టించి తీసేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఎప్పుడన్నా ఒక నెల జీతం ఆగినటువంటి సందర్భాలు ఉన్నాయా? హౌస్ రెంట్ అలవెన్స్లు తీసేసినటువంటి పరిస్థితులు ఏ రోజన్నా ఉన్నాయా? బోనస్లు ఆగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయా? మెడికల్ ఫెసిలిటీస్ ఆగిపోయినటువంటి సందర్భం ఉందా? ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారి రాయంలో ఇవన్నీ కూడా జరిగినాయి అనేటువంటి మాట ఎప్పుడన్నా జరిగిందో ఒక్కసారి ఏ ఒక్క కార్మిక సంఘానన్నా చెప్పమనండి. ఆ రోజు ప్రభుత్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంది కాబట్టే ఈరోజు ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఇప్పటికన్నా ఆగింది. ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీరు దేనికి వచ్చారు? రాజకీయం చేయడానికి వచ్చారా, లేదా కుటుంబాలని పరామర్శించడానికి వచ్చారా, వారికి ధైర్యం చెప్పడానికి వచ్చారా, లేదా ఇక్కడికి కూడా వచ్చి రాజకీయాలు మాట్లాడడానికి వచ్చారా? ఆయన అక్కడ కూడా స్టీల్ ప్లాంట్లో కూడా ప్రసంగం, ఆయన పత్రికా సమావేశం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీదే. ఆయన టీం 11 అంటున్నాడు. వాళ్ళు నువ్వు ఎలా అధికారంలోకి వచ్చావు అనేది రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలందరికీ తెలుసు. నువ్వు పెద్ద ఈవీఎం బ్యాచ్ అని, మీ నాన్న ఈవీఎం సీఎం అని, దీని మీద ఉన్నటువంటి అనుమానాలు ప్రజలందరికీ ఉన్నాయి. మేము టీం 11 అయితే నువ్వు టీం ఈవీఎం. నువ్వు